హే గాయ్స్, నా ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. అండ్ నౌ లెట్స్ గో టు ది మార్కెట్ విత్ మీ. సో నేను అమ్మ చెల్లి ముగ్గురం కలిసి వెజిటబుల్స్ తేయడానికి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. అండ్ మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేపటికే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 7:50 ఇన్ ది ఈవినింగ్. సో బేసిక్లీ గ్రోసరీస్, వెజిటబుల్స్, స్టఫ్ అంతా మా నాన్న తీసుకొని వస్తారు. బట్ ఎప్పుడో ఒకసారి ఇలా నేను మా అమ్మ చెల్లి ముగ్గురం కలిసి బయటకు వస్తామన్నమాట, ఎక్స్క్లూడింగ్ బట్టల షాపింగ్. సో జనరలీ మండే మార్కెట్, ట్యూస్డే మార్కెట్ లో ఒక్కో ఏరియాకి ఒక్కో డే మార్కెట్ ఉన్నట్టు ఇది సాటర్డేస్ అంతా. మా ఇంటి దగ్గర నుంచి 2 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. దిస్ ఇస్ అట్ పద్మారావు నగర్. ఐ డోంట్ యాక్చువల్లీ రిమెంబర్ వెన్ ఇస్ ద లాస్ట్ టైమ్ ఐ కేమ్ ఫర్ కూరగాయల షాపింగ్. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినట్టు గుర్తు, కానీ మళ్ళీ ఇప్పుడే వస్తున్నా. మార్కెట్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు టిల్ ది వెరీ ఎండ్ మొత్తం తిరిగాము. ఎక్కడ నచ్చితే అక్కడ మధ్యలో మా మమ్మీ కూరగాయలు కొంటా ఉంది. ఇక్కడ నేను గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అందరూ తినండి, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని కొన్ని ఎక్స్ట్రా సజెషన్స్ ఇస్తున్నాను అనమాట. సజెషన్ అనే కాదు, ఇట్స్ అ ఫ్యాక్ట్ టూ. నా పాటికి నేను వీడియోస్ తీసుకోవడంలో బిజీగా ఉంటే వాళ్ళు కూరగాయలు ఏరడంలో బిజీగా ఉన్నారు. ఇంత చిల్గా నేను నా చెల్లితో టైం పాస్ చేస్తుంటే నా మైండ్ లో ఒక పెద్ద బండరాయి పడినట్టు ఒకటి స్ట్రైక్ అయింది అనమాట. అదేంటంటే నాకు మండే నుంచి సెమ్ ఎగ్జామ్స్ అని. 19th నుంచి 23rd వరకు అయితే మాకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దానికోసం అయితే చదువుకోవాలి నేను. సో కూరగాయలు కొనే గ్యాప్ లో బ్యాగ్ బరువెక్కగానే ఆ బ్యాగ్ తీసుకొని నా చేతిలో పెట్టారు మా అమ్మ చెల్లి ఇద్దరు కలిసి. ఇంతసేపు నేను మోసాను కదా, ఇప్పుడు నువ్వు మొయ్యి అని మా చెల్లి. ఇంతసేపు ఖాళీగా ఉంది కాబట్టి నువ్వు మోసా, ఇప్పుడు బరువెక్కగానే నాకు ఇస్తున్నావని నేను. ఇద్దరం కొంచెం సేపు అట్లా ఆర్గ్యూ చేసుకుందాం. సరే సరే అప్నా టైం అయ్యేగా అని నేను కూడా కాంప్రమైజ్ అయిపోయినా. మీరే చూడండి ఆమె ఎట్లా చూస్తుందో. ఇంకా నేనేసే ప్రతి 10 అడుగులకి నా షూలేస్ ఊడిపోతుందని కట్టుకొని మేమైతే పానీపూరి తినడానికి వెళ్ళాము. యాజ్ వి ఫినిష్డ్ అవర్ వెజిటబుల్ షాపింగ్. అక్కడికి పోగానే సర్ప్రైజింగ్లీ మా అక్క వాళ్ళని కలిసాము. ఇంకా ఐ హావ్ బిన్ నోయింగ్ దెమ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. వాళ్ళని పలకరించేసి మేమైతే పానీపూరి తినడానికి వెళ్ళాము. అంకుల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు, వాటర్ నీట్ గా ఉందా లేదా, ఇవన్నీ గుచ్చి గుచ్చి చూస్తే తినలేమని అటు ఇటు దిక్కులు చూసుకుంటే తినేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. లాస్ట్ లో బ్యాగ్ మరీ బరువెక్కిపోయిందని మేమిద్దరం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి బ్యాగ్ అయితే ఇంటికి క్యారీ చేసాం. ఇంటికి వెళ్ళేపటికి ఇట్ వాస్ 9:20 అండ్ మా నాన్న కూడా మాకు ఎదురొచ్చారు. అండ్ ఫైనలీ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సీ ఆల్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.